సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మ్యావరిక్ గేమింగ్. అండ్ నేను మీ మ్యావరిక్. ఈరోజు అయితే మనం ఒక కొత్త ఛాలెంజ్ అయితే చేద్దాం. మనం ఈ పిచ్ స్టాప్ ఉంటుంది కదా, పిచ్ స్టాప్ కోసం ఈ స్టార్టింగ్ ల్యాప్ ఉంటుంది కదా, ఆ ల్యాప్లో మనం వీలైనంత స్పీడ్ రావాలి. మనం అర్థమవుతుంది కదా. ఓకే, గెటింగ్ మై పాయింట్ రైట్. ఓకే, నాన్ స్టాప్ లోలో ఉంది డ్రైవింగ్ కంట్రోల్, లోలో పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ టైం ఉంటుంది కదా, మనం ఈ టైంని వీలైనంత ఫాస్ట్గా రావాలి. ఇది అరౌండ్ మ్యాక్సిమం అరౌండ్ వీళ్ళు 1 minute 3 seconds అలా చేస్తారు వీళ్ళు, ఒక్కొక్కళ్ళు కాంపిటివ్ నాకు తెలిసి. సో ఇప్పుడైతే మనం చూద్దాము ఎంతవరకు చేస్తారో వీళ్ళు. దాన్ని బట్టి మనకు కూడా ఒక అంచనా వచ్చింది. ఎలాగైనా వెళ్దాం. విద్యార్థి ఏంట్రా, ముందే అవ చేసేస్తావా? ఓకే, ఎలాగైతే నేను తప్పించుకున్నాము. వీలైనంత స్పీడ్గా వెళ్దాం మావా. సో వీడియో అయితే కొంత లెంత్ ఉంటుంది. మీరైతే వీడియోని లైక్ చేయండి, చూసిన వాళ్ళు కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఓకే, ఆల్ రైట్. సో 50 subscribers దాటేలా చేయండి మామ, ప్లీజ్ మామ, ఎలాగైనా చేయండి మామ. నేను డెఫినెట్గా అయితే ట్రై చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో ఓకే ఓకే, సో అలాగే ఓకే, జాగ్రత్తగా. ఓకే, ఇదేంటంటే అవుట్ ల్యాప్, జస్ట్ మన టైర్స్ టెంపరేచర్ పెంచుకోవడానికి కానీ అటన్నిటికి కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ దాటిన కాడ నుండి సూపర్ వస్తుంది. అసలు ల్యాప్లు కానీ మామూలుగా ఉండదు మామ. డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఫాస్టెస్ట్ ల్యాప్ మనదే అవుతుంది, అప్పుడు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. సో ఓకే, ఇలాగైతే మనం అయితే ఆడుతున్నాము. ఓకే, అరే చూసుకోరా మరి. ఒక్కోసారి మామ అక్కడ రెడ్ యారో వచ్చినప్పుడు వెళ్ళకూడదు అటు పక్కకి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి అట్టనే ఆడు గుద్దేశాడు. అదే ఆస్ట్రేలియా బాగుంటుంది మామ ఇది. ఆల్ రైట్. ఓకే, నేనైతే ఇంకా కొత్తవి చేద్దాం అనుకుంటున్నాము, ఛాలెంజెస్ కానీ కొత్త ఈ రేసులు, పిచ్ టాప్లు, ఇవన్నీ కొత్త ట్రాక్లు కూడా అన్లాక్ చేస్తాను డెఫినెట్గా. మీరైతే వీడియోని లైక్ చేయండి. సో ఓకే, అండ్ ఓకే, ఇంకా పెద్దగా ఏం లేదు కానీ బట్ ఓకే అంటున్నాము. వీడియోలు 100 వీడియోస్ అయినాయి కానీ అయితే వీడియోని లైక్ చేస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు సరిగ్గా మా. ప్లీజ్ మా, షేర్ చేయండి మా. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఓకే, వచ్చేసాము గాయ్స్. ఫస్ట్ ల్యాప్ ఇది, ఫస్ట్ ల్యాప్ అవుట్ ల్యాప్. తర్వాత ఎంతవరకు వచ్చిందో చూద్దాము. 1 minute 5 seconds. ఓకే, 5 seconds 694 milliseconds వచ్చింది. ఓకే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి మనమైతే. ఇదేదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనుకోకండి మీరు. అక్కడ టైం లేని ఇక్కడ టైం లేని చూసుకోండి, వీడియో యొక్క టైంను దీన్ని. ఓకే, ఆల్ రైట్. సో ఓకే, ఏంటంటే ఇక్కడ ఇలాంటి చోట్లలోనే చూసుకోవాలి మామ, లేకపోతే బండి దొర్లేస్తుంది ఎడబెడ. ఓకే, ఫాస్టెస్ట్ సెక్టార్ 1లో ఫాస్టెస్ట్ మనమే, 21 seconds. సో ఓకే, అండ్ పెద్ద గొప్ప ఏం లేదు మామ. F1 మళ్ళీ ఇంకా మరే కొత్తగా ఏదైనా అడుగుదాం అనిపిస్తుంది కానీ యూనో సంథింగ్ లైక్ మీరే Q&A వీడియో ఒకటి ప్లాన్ చేద్దాము. అలాగే తెలుగులో ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ గాయ్స్. ఓకే, థ్యాంక్ యూ. అరే చూసుకోరా మ్యావరిక్, గుద్దేస్తారు ఒకసారి. ఇక్కడే రా మనకి డేంజర్ అసలు. మొన్న ఒక్కసారి నేను ఏం చేశానంటే, కొత్త కెమెరా యాంగిల్ లోపల పక్కకు కూర్చోబెట్టి అది చేద్దాం అనిపించింది. డెఫినెట్గా నేను ఒక రేస్ ఆడాను బట్ అది గెలవడం గురించి కాదు కానీ రికార్డు సరిగ్గా చేయలేను నేను. అది లోపల నుండి కాక్పిట్లో నుండి చూసినప్పుడు చాలా బాగుంటుంది అసలు. కార్ లోపల నుండి చూస్తున్నప్పుడు ఆ వ్యూ పాయింట్ కానీ అదంతా అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే. కాకపోతే అది ఆడటం రాలేదనుకోండి, ఎంత ఆడటానికి రాకపోయినా అది గుద్దేస్తుంది, యాక్సిడెంట్లు అయిపోతాయి, ట్రాక్ నుండి బయటకు వెళ్ళిపోయి వార్నింగ్ వచ్చేస్తుంది, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అదొక ఇబ్బంది. మళ్ళీ దానికి తోడు యూనో ఇదేంటంటే తలగా ఈడే తిప్పేస్తాడు టర్నింగ్ తిప్పుతున్నప్పుడు. మనం ఇలాగ చూసుకోవడానికి ఉండదు. కార్స్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము అది. సో అందుకని గాయస్ మీరైతే వీడియోని లైక్ చేయండి ఎడపెడ. అందుకనే ఈ కెమెరా యాంగిల్ ఒకటే పెట్టాలి. కాకపోతే లోపలది థ్రిల్లింగ్ ఉంటుంది. నేను అలాగైనా నేర్చుకుని పెడతాను డెఫినెట్గా. ఓకే ఓకే, వచ్చేసాము. ఎంతవరకు వచ్చామో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే జస్ట్ మిస్ మామ, గుద్దుకుపోయేది మిస్ అయిపోయింది. ఓకే, ఆల్ రైట్. ఫాస్టెస్ట్ ల్యాప్ ఇంత అక్కడ అయింది అయితే 1 minute 3 seconds. ఓకే ఓకే, సో ఆల్ రైట్ గాయ్స్, మీరైతే వీడియోని లైక్ చేయండి. ఇంకొక ల్యాప్ ఉంది అవకాశం, ఎలాగైనా కానీ ఫినిష్ చేసేయాలి. డెఫినెట్గా చెప్తున్నాను, ఫినిష్ చేసేయాలి.
ఫాస్టెస్ట్ ల్యాప్ మందే అవ్వాలి ఎలాగైనా కానీ. ఇంకా దీనికన్నా ఫాస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం మనం. డెఫినెట్గా చెప్తున్నాం కదా, 1 మినిట్లో కంప్లీట్ చేయడానికి ఫైట్ చేస్తాను నేను. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఓకే, సో ఇంకా పెద్ద గొప్పగా ఏం లేదు మామూలు. ఆల్ రైట్ ఓకే. అండ్ అరే ఏమైంది మా, అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనకి అది తేడా వచ్చింది. ఎవడో కానీ అక్కడ ఆ సెక్టార్ పడ్డాడు, లేకపోతే ఇదే ఫాస్టెస్ట్ ల్యాప్ అయ్యేది మనకి. ఇక్కడ ఎల్లో సెక్టర్ దగ్గర ఈ టర్నింగ్లోనే ఎవడో గుద్దుకుని ఉంటాడు. అక్కడ మనకు ఆ ఇబ్బంది పడిపోయేపాటికి కార్ ఆటోమేటిక్గా స్లో అయిపోయింది. సో ఓకే, మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్టెస్ట్ ల్యాప్ అయితే చేయలేకపోయాము, అట్లీస్ట్ రేస్ అయినా గెలిచి చూపిద్దాం. సో ఓకే. అండ్ అరే ఏంటి ఇంకొక ల్యాప్ చేసామమ్మా. ఓకే, మర్చిపోయినట్టుంటే ఇంకేం ఉండదులే. ఈ ల్యాప్ కౌంట్లోకి కూడా రాదు, టైం అయిపోయింది కదా ఎలాగో. రైట్. సో ఓకే మామ, మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే మామ, అది ఎలాగైనా వెళ్ళరా మ్యావరిక్తో తొందరగా వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళా. అరే యార్ అరే ఓకే. ఈసారి ఏంటంటే కాల్ ఏంట తీయకుండా చూద్దామా. ఆ షార్ప్ కటింగ్ ఒకటి ఉంది చూసారా, అక్కడే చూద్దాం మనం మ్యాక్సిమం. సో ఇక్కడ నేనైతే ఒక తప్పు చేశాను, అది మీరు చేయకండి. ఓకే చూసారా, మీకే అర్థం చూసినట్టు. అది ఏంటంటే నేను హడావుడ్లో నొక్కేసాను. తొందర ఒకసారి అలా రిఫ్లెక్స్ అయిపోతుంది కదా, అలాగా అది ఇక్కడ ఇంకా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. లేకపోతే ఎలాగైనా కానీ మనకు అభివృద్ధిలే అనుకున్నాము, ఇంకా ఎందుకులే అనేసి వచ్చేసాను. ఓకే, ఇంత ఇక్కడ జస్ట్ మిస్ అయింది. ఓకే పర్లేదు, ఎలాగైనా రేస్ గెలవాలి. ఓకే మామ, రేస్ అయితే స్టార్ట్ అయింది. ఎలాగైనా కానీ మనమే గెలాలి. ఓకే, స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది, అంటే మధ్యలో అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, స్టార్ట్ అయింది. ఓకే అరే ఎంటర్ వెళ్ళిపోతున్నారు. అరే ఉన్నాడు రే, స్లో చేయండి కాస్త. పర్లేదులే, 5 ల్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఓవర్టేక్ చేసేయచ్చు. అరే ఓకే వెళ్తున్నాం. అరే అయ్యా, వీళ్ళు గుద్దేశారు మావా. మీరైతే వీడియోని లైక్ చేయండి, మళ్ళీ రేపు కలుద్దాం.